హాయ్ అండి, నేను డాక్టర్ పర్సనాలిటీ సుమన్, చిల్డ్రన్ స్పెషలిస్ట్. ఈ బేబీస్ షోలతోటి భయంకరంగా కథలు పడేటోళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పేసి ఈ ఇన్స్టాగ్రామ్ మెసేజ్లు కమెంట్లు చూస్తుంటే తెలుస్తుంది. ఫస్ట్ దరిద్రం ఏంటంటే నూనె పోస్తారంట షోలలో. ఇక ఒకళ్ళు కొబ్బరి నూనె, ఒకళ్ళు ఆముదం, ఒకళ్ళు నువ్వుల నూనె, ఇక లెక్కనే లేదు ఈ పిచ్చికి. ఇక కొంతమంది నీళ్లు పోసి ఊగుతారంట. ఇక రీసెంట్గా అయితే ఒక మదర్ అయితే ఆ షోలలో ఇయర్ బడ్స్ పెట్టి ఏకంగా రక్తం వస్తుందని చెప్పేసి క్లినిక్ తీసుకొచ్చిండ్రు. అసలు ఈ అలవాట్లన్నీ ఆదిమానవులకు ఉండేది. అంటే గదే అడవులలో బతుకుతుండే కదా, ఒక గవాలు చేసేటి ఆ రోజులలో. ఇప్పుడు మనం ఉన్నది 2024లా. మూన్ మీదకి, మార్స్ మీదకి రోబోలు పంపుతాం. అయినా ఈ అడవి మనిషి బుద్ధులు మాత్రం వదులుతలేం. పీడియాట్రిషియన్ అయ్యి పెద్ద పెద్ద రోగాల మీద వీడియోలు చేయాలనుకున్నా లాస్ట్కి షోలలో నూనె పోయకండి, జలుబు వచ్చినప్పుడు స్నానం చేయండి అనే వీడియోలు చేయాల్సి వస్తుంది. ఏం చెప్తాం, మన సొసైటీలో రోగాల కన్నా ఈ పిచ్చిలే ఎక్కువ ఉన్నాయి. అందుకనే ఇటువంటి వీడియోలు చేయాల్సి వస్తుంది. అయితే గింత తిడతారు సార్ మమ్మల్ని, ఏం చేయకపోతే ఎట్లా క్లీన్ అయితే అని ఊపిే సైంటిస్టులు ఉంటారు నాకు తెలుసు. ఈ WHO వాళ్ళు పెట్టిన పోస్ట్లో ఏం రాస్తున్నదో ఒకసారి చదవండి. ఇయర్ అనేది సెల్ఫ్ క్లీనింగ్ ఆర్గన్. అంటే మీరు మీ తలకాయలు వాడి వాటిని ఇయర్ బడ్స్ పెట్టో ఒక నూనెలు పోసో క్లీన్ చేయనక్కర్లేదు. దానికి అదే క్లీన్ చేసుకుంటుంది. ఎట్లా క్లీన్ చేసుకుంటుంది అంటే మీకు అవసరం లేదు. ఇంత చెప్పినా ఈ డాక్టర్లకు ఏం తెలియదు, ఈ WHO వాళ్ళకి కూడా ఏం తెలియదు, మొత్తం మాకే తెలుసు అనుకుంటే వాళ్ళు ఫస్ట్ మీరు మీ షోలలో పోసుకుంటారు. తర్వాత బేబీ సంగతి చూద్దరు కానీ. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.